హాయ్, ఎలా ఉన్నారండి? నేను ఇప్పుడు మసాలా చేసుకుంటున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్, హాఫ్ లెమన్ తీసుకున్నాను, కొత్తిమీర, క్యారెట్, టమాటో ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మాకు కొంచెం క్లైమేట్ ఏంటో చాలా చల్లగా ఉంది. సరే ఏదన్నా తినాలనిపించి మసాలా చేసుకుందాం అనేసి రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి, ఎందుకంటే ఇది కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని. అదిగోండి, పల్లీలు ఆల్రెడీ వేపు పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం ధనియా పొడి వేసానండి. ఇదిగోండి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, కొంచెం కారం నేను లైట్గానే తింటాను, అందుకే కొంచెమే వేసుకుంటున్నాను. అంటే ముందుగానే బొరుగులు పోసి ఇవన్నీ పోసామనుకోండి మెత్తబడిపోతాయి. ముందు ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ వేసుకుందామండి. చూసారు కదండి, ఈ మిశ్రమం అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు లెమన్ కూడా పిండేస్తానండి. అంటే నేనైతే ఇలా చేస్తానండి, అంటే బొరుగులు ముందుగానే పోస్తే మెత్తబడిపోతాయి. చూసారు కదండి, ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో బొరుగులు వేసుకొని కలుపుకుందామండి. చూసారు కదా, బొరుగులు కూడా వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు కలిపేసుకుందాం. చూసారు కదండి, బొరుగుల మసాలా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.